భారతీయ జనతా పార్టీ రాయకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగరేసిన సందర్భంగా గాంధీ చౌక్ వద్ద టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోగస్ శ్రావణి. కార్యక్రమంలో రాయకల్ పట్టణ అధ్యక్షులు కూర్మ మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, కోనార భూమేష్, కడాల శ్రీనివాస్, మత్స్యనారాయణ, వాసం రామ, భన్న సంజీవ్, సమల్ల సతీష్, అల్లే నర్సయ్య, పట్టణ పదాధికారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. फोटो ఇలా మధ్యన పెడితే ఫోటో మంచిగా కవర్ అయితే మొత్తం మనిషి దేశానికి ఘనత భారతీయ జనతా దేశానికి విజయోత్సవ సంబరాలు మహారాష్ట్రలో బీజేపీ మున్సిపల్ కైవసం చేసుకున్నందుకు రాయకల్ పట్టణ శాఖ తరఫున విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతున్నటువంటి అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి మహారాష్ట్ర కూడా మున్సిపల్ ఓటర్లు అందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ఇక్కడ కూడా మన రానున్న మున్సిపల్ను మనం కైవసం చేసుకుంటామని నేను మా ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందుకు మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఇలానే మనం ఫిబ్రవరి లోపల రాయకల్ పట్టణంలో మన మున్సిపల్పై జెండా ఎగరవేసి విజయోత్సవ సంబరాలు జరుపుకుందామని కోరుతున్నాను. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అంతా కాషాయమయమవుతుంది, కమలం వికసిస్తుంది. దానికి మరొక నిదర్శనం మహారాష్ట్రలో ఓటర్ దేవుళ్ళు ఇచ్చినటువంటి తీర్పు. మున్సిపల్ ఎలక్షన్లలో బీజేపీ ఘన విజయం. ఇది మహారాష్ట్ర మాత్రమే కాదు, మన తెలంగాణలోనూ జరుగుతుంది. అందున మన జగిత్యాల నియోజకవర్గంలో రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో రాయకల్ మున్సిపాలిటీ కానివ్వండి, జగిత్యాల మున్సిపాలిటీ కానివ్వండి, ఖచ్చితంగా పురా పాలికల మీద కాషాయ జెండా ఎగిరి తీరుతుంది. దయచేసి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి రాష్ట్రం ఏదైనా కానివ్వండి తేడా అనేది గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గమనిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఎలక్షన్ ఏదైనా కానివ్వండి, అసెంబ్లీ ఎలక్షన్ కానివ్వండి, పార్లమెంట్ ఎలక్షన్ కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి, ప్రతి చోట కాషాయ జెండా రెపరెపలాడుతుంది, కమలం వికసిస్తుంది. అదేవిధంగా మన జగిత్యాల నియోజకవర్గంలోనే రాయకల్ మున్సిపాలిటీలో, జగిత్యాల మున్సిపాలిటీలో కూడా మీ అందరి ఆశీర్వాదాలు కమల సైనికుల మీద ఉండాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ, మరి మమ్మల్ని మీ వద్దకు నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి, గౌరవ ఇందూర్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలతో రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో మా సైనికులందరూ కూడా ఎక్కడికక్కడ వార్డు కౌన్సిలర్లుగా గెలుపొందాలని, మీరు దగ్గరుండి గెలిపించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా కాషాయ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.